సిటీ న్యూస్కు స్వాగతం. గత కొన్ని రోజులుగా నగరంలో ఆక్రమణలను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా నగరంలో ఆక్రమణలను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద పదుల సంఖ్యలో వెలిసిన బడ్డీ కొట్లను తొలగించారు. నగరంలో ఆక్రమణల తొలగింపు పరంపర కొనసాగుతోంది అని మున్సిపల్ అధికారులు తాజా చర్యల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఆక్రమణల రహిత నగరంగా మచిలీపట్నంను తీర్చిదిద్దేందుకు గాను నగరపాలక సంస్థ అధికారులు గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ ప్రహరీకి ఆనుకొని ఉన్న ఆక్రమణలను ఈ సందర్భంగా పూర్తిగా తొలగించారు. దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో కొంతమంది రోడ్డును ఆక్రమించుకొని బడ్డీ కొట్లు పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ ఆక్రమణల వల్ల ఆ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ప్రొక్లైన్లతో మున్సిపల్ సిబ్బంది పోలీసుల సహాయంతో ఆక్రమణలను తొలగించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించవలసిందిగా టీడీపీ మహిళా విభాగం నాయకులు విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని టీడీపీ మహిళా విభాగం నాయకులు విజ్ఞప్తి చేశారు. 26వ డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి గ్రాడ్యుయేట్స్ అందరూ ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అంకె వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం నాయకులు లంకిశెట్టి నీరజ, కారెడ్ల సుశీల, వసంతకుమారి, పద్మజ, రంగమణి, టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక మంచి లాయరు, ఒక మంచి సంస్థలకి హెడ్. ఆయన అనేక వైద్య సంస్థలు కూడా నెలకొల్పారు. వైద్య సహాయ సంబంధించిన సంస్థలు కూడా నెలకొల్పారు. ఆయన గొప్ప చదువుకున్న వ్యక్తి. అలాంటి ఆయనకు ఓటేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సిన ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. వాళ్ళు డిఎల్ అన్ని పెండింగ్ ఉన్నాయి, 8వ 10వ డిఎల్ పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు అన్నీ సౌలభ్యంగా జరగాలంటే ఉద్యోగస్తులకు కావాల్సిన పెన్షన్లు అవన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎప్పుడు రిటైర్ అయిన కూడా పెన్షన్ రావట్లేదు. ప్లస్ వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ అవ్వాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులకు సానుకూలంగా పనులు జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు నియమించిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నిర్మించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి గెలిపిస్తే మీ అందరికి కూడా చాలా బాగుంది. విద్యార్థులు కూడా అనేక మందికి జాబ్లు వస్తాయి, మంచి మంచి కంపెనీలు వస్తాయి, జాబ్స్ వస్తాయి. ఇవన్నీ సాల్వ్ అవ్వాలంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటేయండి. ఓటో నెంబర్ గుర్తు మీద ఓటేయండి. మేడం వాళ్ళు చెప్తారు ఫోల్డ్ చేయడం. అలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వార్డు ఇన్ఛార్జెస్ అందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మహిళా మణులందరినీ పిలిచి ఈ రోజున మరి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి రాష్ట్రాల ఉమ్మడి అభ్యర్థిగా, మరి గుంటూరు కృష్ణా జిల్లాల అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేసి మీ మద్దతు ఇవ్వవలసిందిగా ఇంటింటికి కూడా గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా కలవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ అందరికీ తెలుసు, ఇవాళ ఆయన 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు మినిస్టర్గా చేసి ఇంకా విద్యా సంస్థలు ఎన్నో అన్నిటికీ అనుభవం కలిగినటువంటి ఒక మంచి నాయకుడిని మన కూటమి ప్రభుత్వం ఆయన్ని ఏర్పాటు చేసి, వైసీపీ ప్రభుత్వంలో మనకి ఎమ్మెల్సీలు ఏం చేశారన్నది ప్రతి ఉద్యోగస్తులకి తెలుసు. మీ డిఏలు ఆగిపోయినాయి, మీ జీతాలు సక్రమంలో పడలా, మిమ్మల్ని తీసుకెళ్ళి టీచర్స్ని అయితే కనుక బార్ షాపుల దగ్గర నిలబెట్టారు. అవన్నీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మీరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఆయన మంచి విద్యావంతుడు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, మంచి చదువున్న వ్యక్తి, ఏ సమస్యనైనా ఎలా పరిష్కరించాలో తెలిసిన సమర్థుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మీరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొదటి ప్రాధాన్యత తోటేసి కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిన ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. మీరు పడ్డ కష్టాలు గుర్తు తెచ్చుకోండి. గత 5 ఏళ్లుగా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు పడిన కష్టాలు గుర్తు తెచ్చుకోండి. వైసీపీ ఎన్ని కష్టాలు పెట్టిందో గుర్తు తెచ్చుకొని మీరు ఈ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎవరైతే బాగుంటుందో చూసుకుని మీరు ఆలపాటి అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో అవతార్ మెహర్ బాబా జయంతిని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో అవతార్ మెహర్ బాబా జయంతి ఘనంగా నిర్వహించారు. స్వాతి పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అవతార్ మెహర్ బాబా చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మెహర్ బాబా పరమపదించిన తన పరమార్థ ప్రభను నిరంతరం ప్రసరింపచేస్తున్నారన్నారు.
ఆయన ఆశయాలు అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆప్థమాలిక్ టెక్నీషియన్ సయ్యద్ పీర్ వృద్ధులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మణికంఠ వృద్ధులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. డాక్టర్ నేతి ప్రభాకర్ వృద్ధులను పరీక్షించి హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ్, ఇస్మాయిల్, భవానీ, ఝాన్సీ, రంగారావు, వసంతరావు, మణి, విజయ, నితిన్ తదితరులు పాల్గొన్నారు. అవతార్ మెహర్ బాబా అందరికీ శ్రీ అవతార్ మెహర్ బాబా జయంతి శుభాకాంక్షలు. ఆది గురువు సనాతన ధర్మ మహిమానిత్వ శ్రీ అవతార్ మెహర్ బాబా వారు పూనా నగరంలో 25 ఫిబ్రవరి 1894న షహరే ఎస్తి ముందేగర్ ఇరానీ శ్రీ నిభాను దంపతులకు జన్మించారు. వారు 9 ఫిబ్రవరి 1927న తన అవతార ప్రకటన చేసినారు. వారు తన విశ్వ సందేశంలో నేను బోధించుటకు రాలేదు, ఆత్మ ప్రబోధము కలిగించుటకు, అజ్ఞానమనే గాఢ నిద్ర నుండి ప్రజలను మేలుకొల్పుటకు వచ్చి తిని అని అన్నారు. అల్లా సర్వేశ్వరుడు దేవుడు ఒక్కడే అని, జాతి ఒక్కటే మానవ జాతి అని ఉద్బోధించారు. అన్ని మతాలు నావేనని అన్నారు. మెహరు బాబా పరమాత్మగా అవతరించడానికి కారణమైన పంచ గురువులు షిర్డీ సాయిబాబా, ఉపాసిని మహారాజు, హజరత్ బాబాజాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ్ మహారాజ్. హజరత్ బాబాజాన్ వలన తనకు భగవత్ సాక్షాత్కారము కలిగిందని అన్నారు. బాబావారి అనుతాప ప్రార్థన ఓం పరబ్రహ్మ. శ్రీ అవతార్ మెహర్ బాబా గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ శ్రీ స్వాతి స్కూల్ వారి ఆధ్వర్యంలో మేము డాక్టర్ల బృందం, హోమియోపతి మందులు, విషజ్వరాలు ఇలాంటివి రాకుండా వృద్ధులకి సేవ చేయడానికి స్వాతి స్కూల్ ఆవరణకు వచ్చినాం. మాకు అజ్మీర్ బాబా దర్గా సాధించాల్సిన శ్రీ పీర్ సాహిబ్ గారు తన పరివారాలతో వచ్చి కంటి రోగుల వృద్ధులకి కంటి వైద్యులు పరీక్ష చేయించి కంటి జబ్బుల నుంచి కళ్ళు కాపాడుకునేందుకు ఎలాంటో తగిన సూచనలు ఇలాంటివన్నీ అందజేశారు. వారికి మా ధన్యవాదాలు. శ్రీ అవతార్ మెహర్ బాబా గారు యువపురుషుడు. ఆయన ఎంతోమందికి ప్రేరణించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేందర్ ప్రసాద్కు ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించవలసిందిగా జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థి ఆలపాటి రాజేందర్ ప్రసాద్కు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ కోరారు. జనసేన ఇన్ఛార్జి మరియు పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త బండి రామకృష్ణ నగరంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేందర్ ప్రసాద్కు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అపార అనుభవం ఉన్న ఆలపాటి రాజేందర్ ప్రసాద్ ఉపాధ్యాయులు, పట్టభద్రులు, నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. పట్టభద్రుల ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు గడ్డం రాజు, పార్టీ నాయకులు కొట్టే వెంకట్రావు, సాయన శివయ్య, కర్రి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంగా చిలకలపూడి పాండురంగ స్కూల్కి రావటం, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని మొత్తం ఫ్యాకల్టీని అందరితో కూడా కలవటం, వాళ్ళందరూ కూడా పాజిటివ్గా స్పందించారు. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకి మనం ఓటేసి గెలిపిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేసి న్యాయమైన కోరికల్ని అందరికీ కూడా నెరవేర్చడానికి మంచి అనుకూలంగా ఉంటుందని క్యాంపెయినింగ్ భాగంగా ఈ రోజున లాస్ట్ రోజు 4 ఈ క్యాంపెయినింగ్ అంతా కూడా ఆపేయాలి. ఈ 27వ తారీఖున జరుగుతున్నటువంటి మరి ఎమ్మెల్సీ ఎలక్షన్కి ప్రజలందరూ కూడా ఎన్ని పనులున్నా పక్కన పెట్టండి. ఎందుకంటే మనం ఓటు అనేది చాలా విలువైనది. మీకున్న ఓటుని ప్రతి ఒక్కరు వేసి ఆ రోజున పొద్దున్నే వచ్చేయండి. రాత్రి జాగారం ఉన్నాం కదా అని పొద్దున్నే మానేమాకండి, ముందు రోజున శివరాత్రి కదా అని. అలా కాకుండా అందరూ ఎన్నికల మరి పర్యవేక్షణ మచిలీపట్నం పార్లమెంటు సమన్వయకర్తగా బండి రామకృష్ణ గారిని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. అందులో భాగంగా చివరి రోజునైనటువంటి చిలకలపూడి పాండురంగ హై స్కూల్కి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను రామకృష్ణ గారు వారి యొక్క ఓట్లను అభ్యర్థించారు.
పార్లమెంటు పరిధిలో దగ్గరగా 63,144 ఓటర్లు 77 బూతులుగా విభజించారు. మరి అందరినీ కూడా వారిని కలవటం, రామకృష్ణ గారు ప్రతి ఒక్కరిని కూడా ఓట్లు అభ్యర్థించడం జరిగింది. మరి ఈ రోజుతో ప్రచారం ముగుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా తమ యొక్క విలువైన ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి వారిని పెద్దల సభకు పంపాలని చెప్పి, అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ, ఉపాధ్యాయుల, అలాగే పట్టభద్రుల యొక్క సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నిలబెట్టినటువంటి ఆలపాటి రాజా గారు అయితేనే మరి మన కోరికలు కానీ మనకున్నటువంటి సమస్యలు కానీ పరిష్కారం అవుతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రుల ఓటర్ ఇన్ఛార్జి మా మచిలీపట్నం ఇన్ఛార్జి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజున రేపు 27వ తారీఖు జరగబో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మేము ఇక్కడ ఓట్ల అభ్యర్థన కోసం ఇక్కడ టీచర్లను కలవడం జరిగింది. చిలకలూరు పాండ్రంగ స్కూల్లో. మీరు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు టీచర్స్ని బ్రాంచ్ షాప్ డ్యూటీ చేశారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఈయనకి పోటీ చేస్తున్నారో వాడికి వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. రేపొద్దున పరిస్థితి మళ్ళీ అనుకూలంగా ఉండాలంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి మంచి పాలనకు తీసుకొస్తారని మీ అందరూ చదువుకునే వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా గమనించి ఓటేయాలని మరొకసారి. తాళ్లపాలెం మాజీ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తాళ్లపాలెం మాజీ సర్పంచ్ శ్రీ వాలిశెట్టి రవిశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రవిశంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాలిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో స్నేహాలయ వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే తాళ్లపాలెం హైస్కూల్లో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, ఫ్లాంక్స్ మరియు తినుబండారాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వాలిశెట్టి రవిశంకర్ ఫ్రెండ్స్ సర్కిల్ మరియు అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. గౌరవనీయులు తాళ్లపాలెం ఎక్స్ సర్పంచ్ అయినటువంటి వాలిశెట్టి రవిశంకర్ మరి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు స్నేహాలయంలో మరి వృద్ధులకి వాళ్ళకి మంచిగా మరి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మాతోటి వచ్చినటువంటి భాష దమ్ము అలాగే అప్పుడు మేమంతా కూడా వాళ్ళకి మరి భోజనాలు వడ్డించడం జరిగింది. మరి ఆయన ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జన్మదినాలు జరుపుకొని మనందరి పంచాయతీలోని అలాగే మండల స్థాయిలో కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా చేసి ఉన్నారు. అలాగే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు మరి చేస్తారని ఆశిస్తున్నాం. నగరంలో ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించవద్దని ఆటో కార్మికులకు డీఎస్పీ చప్పిడి రాజా సూచించారు. నగరంలో ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించొద్దని ఆటో కార్మికులకు డీఎస్పీ చప్పిడి రాజా సూచించారు. ట్రాఫిక్ నియంత్రణపై పోలీస్ కళ్యాణ మండపంలో ఆటో కార్మికుల యూనియన్ నాయకులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ రాజా ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలన్నారు. ఆటో డ్రైవర్లు తమ వివరాలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి అందజేస్తే వారి ఆటోలకు వరుస నంబర్లు కేటాయించడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదని డీఎస్పీ హెచ్చరించారు. మీ యూనియన్ నేను ఒకటే అడుగుతున్నాను, డీటెయిల్స్ ఎవరైతే ఉన్నాయో లైసెన్స్ అన్నీ ఉన్నాయి మీ యూనియన్ మెంబర్లకు ఇస్తే అవన్నీ కలెక్ట్ చేసుకొని మన మచిలీపట్నం ట్రాఫిక్ పోలీసు ప్రకారం నంబరింగ్ ఇస్తాం. నంబరింగ్ ఇస్తే మంది అని అర్థమవుతుంది. ఏదైనా కావాలన్నా కానీ వేరే వాళ్ళ బండి ఎవరిది మన బండి ఎవరిది అనేది అర్థమవుతుంది. రేపొద్దున మీకు ఏదైనా కావాలన్నా చేయడానికి ఉంటుంది, ఏదైనా జరిగినా కానీ ఫస్ట్ రెస్పాండ్ అవ్వడానికి ఉంటుంది. దాన్ని కోఆపరేట్ చేసి మీవన్నీ డీటెయిల్స్ మీ యూనియన్స్కి ఇవ్వండి. మీ యూనియన్స్ దగ్గర నుంచి మన ట్రాఫిక్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని మీకు నంబరింగ్ ఇవ్వబడుతుంది. ఇంకా ఏదైనా విషయం ఉంటే ఒక రిప్రజెంటేటివ్ 4 or 5 మెంబర్స్ వచ్చి నా ఆఫీస్కి వచ్చి కలవండి. మీ వైపు నుంచి ఆలోచించి సమస్యను పరిష్కరించడానికి చూస్తాను. కానీ నాకైతే ఒకటి ట్రాఫిక్ మాత్రం ఇబ్బంది కలిగిందంటే మాత్రం ఆ 1035 రూపాయలు ఫైన్ పడుతుంది. మీ 2 రోజులు కూలిపోతుంది. అందుకని ఆలోచించి మాత్రం ఇది పెట్టాను. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత కూడా మీరు చేయలేదనుకోండి, నా పని నేను చేస్తాను. థ్యాంక్ యూ అనండి. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు కాలువ వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు కాలువ వద్ద భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తెలిపారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూచనల మేరకు కాళేఖాన్పేటలోని నాగులేరు కాలువ వద్ద ఏర్పాట్లను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. శివరాత్రి పురస్కరించుకుని నాగులేరు వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్, టీడీపీ నాయకులు పిప్పళ్ల కాంతారావు, సనక నాగులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు శివగంగ దగ్గర ఉన్న కాలువలో మంచినీళ్ళ కాలువ దగ్గర
పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా విచ్చేస్తారు కాబట్టి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు పరిశీలించమని చెప్తాం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మన కాంతారావు గారు, పిప్పళ్ళ కాంతారావు గారు, అట్లాగే నాగులు గారు, మిగతా పెద్దలందరూ కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రముఖులు సుధాకర్ గారు, పార్టీ కార్పొరేటర్, మన మంచినీళ్ళ కాలువ చైర్మన్ గారు సాంబశివరావు గారు, మిగతా వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పరిశీలన చేస్తూ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా నీళ్ళు అయితే చాలా పెద్ద ఎత్తున ఫుల్గా ఉన్నాయి, కాలం కింద నీళ్ళు ఉన్నాయి కాబట్టి కాలంలో చిన్నపిల్లల్ని కూడా హ్యాపీ స్నానం చేస్తానికి కూడా ఏర్పాట్లు అవన్నీ చేస్తున్నారు. మహిళలకి బట్టలు మార్చుకోవడానికి గదులు ప్రత్యేకంగా ఏర్పాటు. మరి ఎక్కడి నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా పెద్దవాళ్ళు అయితే స్నానాలు చేస్తానికి గట్టు మీదే టవర్లు ఏర్పాటు చేసి జల స్నానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి భక్త సమాజం ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మరి మినిమం 5.5 అడుగులు నీళ్లు వదిలారు. ఇక్కడ నీళ్లు కూడా చాలా తేటతెల్లంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ పోలీస్ శాఖ వారు కూడా వచ్చి మొత్తం పర్యవేక్షించి వెళ్ళారు. మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని, అలాగే 2 గంటల నుంచి స్నానాలు మొదలు పెడతారు కాబట్టి లైట్లు కానీ ఇక్కడ ఆడవాళ్ళు బట్టలు మార్చిన విధానం కానీ మొత్తాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా రావచ్చని జరుపుకునే మహాశివరాత్రి పర్వదినం రేపు 26వ తారీఖున ఉన్న సందర్భంగా ఇక్కడ మచిలీపట్నం స్థానిక 30-32 డివిజన్ల పరిధిలోని నాగిలేరు కాలువ వద్ద ఇక్కడికి తరలి వచ్చే భక్తుల కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా 25,000 నుంచి 30,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి దాంతోపాటుగా ఇక్కడ ఎంతో కాలంగా అనాదిగా వస్తున్న ఆచారం పితృదేవతలకి పిండ ప్రదానం చేయటం అనేది ఆ కార్యక్రమాన్ని ఇక్కడ అందరూ చేస్తారు కాబట్టి దానికి కూడా అన్ని రకాలుగా మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు వచ్చే భక్తులకు ఏ విధంగానూ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కల్పించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ అట్లాగే వచ్చిన భక్తులకి ట్రాఫిక్ పరంగా కానీ దొంగల వల్ల కానీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ వారు కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం జరిగింది. దాంతో పాటుగా చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం వచ్చే భక్తులకి ఇక్కడ సరైన స్నానానికి నాగిలేరులో నీళ్లు ఏర్పాటు లేక ఇబ్బంది పడేవాళ్ళు. దాన్ని మంత్రివర్యులు ముందుగానే ఇరిగేషన్ శాఖ వారిని ఆదేశించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.